ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ 100% చెప్పింది, 20% ఇస్తున్నది. 100 చెప్పి 20 చేస్తుందా? ఏ లెక్క ప్రకారం? ఏ లెక్క ప్రకారమైనా చూసుకోండి మీరు. రైతులకు చూసుకోండి, జనాలకు చూసుకోండి. ఇప్పుడు ఎంతమందికి ఏమన్నారు, అది 200 యూనిట్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చిర్రు? ఇంకా సిటీలో అయితే వాటర్ సప్లై ఉందా సరే? ఇంకా వాటర్ సప్లై లేదు. ఇంకా అక్కడికి వెళ్ళి నీళ్ళు, ఇక్కడికి వెళ్ళి, ఇప్పటికి ఇంకా ఎండాకాలం రాలేదు, ఇప్పుడే కరువు వచ్చింది. అంతేనా? నీటి కరువు. తర్వాత ఇంకేమున్నది, ఏం చేసింది, పింఛన్లు ఇస్తాడు కదా, 200 300 అన్నాడు కదా, ఇచ్చిండా? 4000 పెన్షన్ అన్నాడు కదా. 4000 పింఛన్ ఏడొచ్చింది? మరి నిరుద్యోగులకు ఇచ్చిండా ఏమన్నా? లేదు. ఏం చేస్తుంది సార్? ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఏం లాభం లేదంటారా? నేను ఏమంటున్నా, 100%కు 20% చేసిండు అంతే. మిగతా 100% 80% లేదు. ఎవరికైనా కానీ ఇప్పుడు 2 లక్షల వ్యవసాయ కూలీలు అన్నాడు, అలా మాఫీ అన్నాడు. మరి వాళ్ళకు ముందుగానే చెప్పొచ్చు కదా, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టుకోమని, వాళ్ళకు మాఫీ అవుతుండే కదా. సింపుల్ నాలెడ్జ్ అది. మరి వాళ్ళకి చెప్పకుండా అన్నీ అయితే అని బట్కాన్ చేసి ఇప్పుడు వాళ్ళదంతా మళ్ళీ 2,000 అయితే మళ్ళీ బాకే కదా. మరి ఏం ప్రయోజనము? వాళ్ళు 2 లక్షల దాకా అన్నాడు, సత్యమే. మరి ఎక్కువ ఉన్న వాళ్ళకు రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టుకోండి, 2 లక్షల మట్టుకని ప్రచారం చేయాలి కదా. మరి ఇంకా కరెంటుది అట్లున్నది, నీళ్ళది ఇట్లున్నది. ఇంకా ఓవరాల్గా ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన? 20% మేలు అంతే. 20% ఇప్పుడు ఒకటే మాట. ఏది అనుకున్నా కానీ 100% ఏ సీఎం చేయలేడు. సరే, ఇప్పుడు వాళ్ళకి 20% అంటున్నారు కదా వీళ్ళను. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత పర్సెంట్ అయింది? కేసీఆర్ ఉన్నప్పుడు స్టార్టింగ్ కదా, అది కొత్తగా ఏదైనా అందంగా కనబడుతుంది. మరి లోపల లోకయ్య బయట ఇది అన్నట్టు, లోపల కొన్ని ఇంకోటి ఏది కట్టిండు, కొన్ని లక్షల కోట్లు పెట్టేసి కాళేశ్వరం కట్టిండు. ఇంతవరకు వచ్చినాయి ఆ నీళ్ళు పోనీ, ఆయన చెడుపు చేసిండు. మరి వీళ్ళను మేలు చేయాలి కదా, దాన్ని పెండింగ్లో పెట్టి ఈయనకోరి అనేసి పెండింగ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తామంటే ప్రయోజనం ఏమొచ్చింది? ఇంకోటి 2 పాలనలలో ఏం పెద్ద డెవలప్మెంట్ లేదంటారా? లేదు. ఇంకోటి ఓటర్లు కొంచెం మంది వాళ్ళు కూడా ఓటర్లు కరెక్ట్ ఉన్నారు, ఇంటింటికి సర్వే చేసి కరెక్ట్ చేయాలి. ఏముంది, దానికి సహకరించాల. ఆఫీసర్లు ఎవరైతే వస్తారో ఆ పబ్లిక్ ఓటర్ లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కార్డులు ఉన్నాయి, దానికి తెలంగాణ చేసుకోవాలని చెప్తున్నారు. ఆర్టీసీలో పోతే ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తెలంగాణ చేసుకోమని అంటారు. వాళ్ళు కరెక్ట్ సూచనలు ఇవ్వాలి పబ్లిక్కి. వాళ్ళు పెట్టే పథకాలన్నీ మంచిగా ఎట్లా యూజ్ చేసుకోవాలనేది వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇస్తలేరంట. మరి ఇక్కడ ఇప్పుడు డిఫరెన్స్ ఏంది? రేవంత్ రేషన్ కార్డు లేదు సార్, రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చిర్రు? ఇప్పుడు రేషన్ కార్డులు అందరూ రాలేదా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు చేసేంత మటుకు చేస్తారు, వాళ్ళ పీరియడ్ అయిపోతే అయిపోతుంది. కానీ దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఆ పెండింగ్ నుంచి డెవలప్కి తీసుకుపోవాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కట్టించిండు, ఆయన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. మరి వాళ్ళ నీళ్ళు, ఎలక్ట్రిసిటీ అవన్నీ చేయాలి కదా. మీ ఇందిరమ్మ పీరియడ్లో కట్టినాయని ఈయన ఖరాబ్ చేసిండు. ఎవరు? కేసీఆర్ ఖరాబ్ చేసిండు. అవి ఇచ్చేయాలి కదా, అది పాడుపడ్డట్టే కదా. ప్రజాధనమును మీరు పెడుతున్నారు, దాన్ని పబ్లిక్ వినియోగించుకుంటట్టు చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఉన్నది, డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎంత రెంట్ కట్టుకొని ఎన్ని బాధలు పడుతున్నారు. పబ్లిక్కి నష్టం చేసినట్టే కదా సార్. కట్టినాక మీరు ఏం చేయాలా? తదుపరి నెక్స్ట్ ఏమి అక్కడ జరగలేదో అవి సంపూర్ణంగా చేయాలి. మెయిన్గా వాటర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, అది దానికి డెవలప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు కిరాయి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళల్లో చేరేటట్టు చేయాలి. అప్పుడైతే ఇస్తాం డబుల్ బెడ్రూమ్. ఆయన సరిగ్గా చేయలేదు, ఈ సరిగ్గా చేయలేదు అంటే ఆయన చేయలేదు, చాదగాలేదు, ఎంతమంది చేయాలో అంతమంది చేసిండు. బడ్జెట్ బట్టి చేస్తారు ఏదైనా కానీ. అంతా పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ అంటేనే జనాలు. మరి వాళ్ళకు సహకరించాలంటే ఎంత మట్టుకున్నదో, ఆ తర్వాత ఏం పెండింగ్ ఉందో కంప్లైంట్ చేస్తే అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళకు పేరు పోతుందనే కంప్లీట్ చేస్తారు. పేరు ఎక్కడ పోతుంది సార్? ఇప్పుడు చెన్నారెడ్డి ఎన్టీ రామారావు భువనగిరికి వెళ్ళి బుద్ధ విగ్రహం తెచ్చిండు. చెన్నారెడ్డి హుస్సేన్ సార్లో పడేసిండు. మళ్ళీ లేపనీ ఖర్చు, పెట్టనీ ఖర్చు.
తోడుతూ ఉంటారు, మూస్తూ ఉంటారు. తోడనీ ఖర్చు, పెట్టనీ ఖర్చు, పొడిచనీ ఖర్చు. ఫ్యూచర్ ప్లాన్ ఏంది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని పనులు చేసుకుంటూ పోవాలి. మరి పబ్లిక్ ధనమే కదా లాస్ అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ జోబులోకి వెళ్ళి పెట్టాడు, రేవంత్ జోబులోకి వెళ్ళి పెట్టాడు. దాన్ని కరెక్ట్ యూజ్ చేసేటట్టుంటే మేలు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ కరెక్ట్ యూజ్ చేసారు అనిపించింది మీకు? ఎవరు అంటే ఆయన అప్పు చేసి నేను అప్పు చేసిండు, ఇంకా అలా మెయిల్ చేసింది ఏమున్నది? మేలు చేసిన వాళ్ళు అంటావు, ఇద్దరు అప్ప చేస్తే అట్లాంటి వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎంతమంది ఉంటారు? 100 మందిలో 100 మంది గుణాలు ఒక తీరు ఉంటాయి సార్. ఒకళ్ళు సంపాదించుకొని వస్తారు, కొంతమంది శ్రమపడి మంచి చేయాలని వస్తారు. అందరూ ఒక తీరు ఉండే కదా. మన చేతికున్న 5 ఏళ్ళే సరిగ్గా ఉండే ఏళ్ళు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు చెప్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడిట్లల్లో ఎవరితో అయితే ఎక్కువ మేలు జరుగుతుంది అంటావు? మేలు జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు సభలో నేను లేవనెత్తాలి కదా సార్. బీఆర్ఎస్ మెయిన్ అపోజిషన్. వాళ్ళు గట్టిగా ప్రజలకు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఎత్తి చూపాలి కదా. మరి ఇంటికాడ వంట అంటే ఎట్లా? ఆ 7 బీజేపీ మంచిగానే వాళ్ళు క్వశ్చన్స్ వేసారు కదా. వేసి ప్రజలకు ఈ విధంగా కావాలి, ఇవి కష్టాలు ఉన్నాయి, ఇక్కడ నష్టాలు ఉన్నాయి, ఇది పూర్తి చేయని అయితే చేసిరు కదా. మరి అది ఆ 7 అయినా 70 మంది ఉన్న పర్సెంట్ 70% లెక్క వాళ్ళు సభను ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు, వాళ్ళు చేసిరు. మరి ఇప్పుడు గవర్నమెంట్ నడిపిస్తుంది. గవర్నమెంట్ ఏడికి వెళ్ళేస్తుంది సార్? వాళ్ళు జోబులోకి వెళ్ళి పెడతారా? గవర్నమెంట్ బడ్జెట్, గవర్నమెంట్ ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, అది ఇది సరిపోతే జాగాలు అమ్ముతారు, భూములు అమ్ముతారు, ఏదో చదువుతారు. ఏ గవర్నమెంట్ తెలంగాణ డెవలప్ అయిందంటే దేనికి డెవలప్ అయింది? ఎమ్మెల్యేలకు, కార్పొరేట్లకు వాళ్ళే డెవలప్ అవుతారు. జనాలు ఏమి చేస్తారు? రోడ్లో గుంతలు ఉన్నాయి, అది పుడ్చాలి కదా. ఇప్పుడు పోయినడు పోగా ఎప్పటికి శాస్తమా ఇది రాజకీయం? 5 ఏళ్ళు, 5 ఏళ్ళ గవర్నమెంట్, 5 ఏళ్ళ ఫ్యూచర్ ఏది? కొత్త ప్లాన్ తెస్తావు. వీడు కాదంటాడు, ఆయన అవునంటాడు. ఎవరి స్వార్థం వాళ్ళకే కదా.